నమస్కారం గురుగారు. నమస్కారం అండి. ఈరోజు మన ఊరు న్యూస్ నుంచి మన రాజాపూర్ మండలం గుల్లపల్లిపల్లి గ్రామానికి రావడం జరిగింది. ఈరోజు మన వాస్తుదిశ అనే దానిపైన మీరు చెప్తారని తెలిసింది. ఇక్కడ రావడం జరిగింది గురుగారు. దిశవాసు అనేది మీరు సొంతంగా నేర్చుకున్నారా లేదా పూర్వీకుల నుంచి వచ్చిందా? వాస్తు శాస్త్రంలో ఎంచుకోగలడానికి కారణం ఏంటి? అయితే మా కుటుంబం వ్యవసాయ కుటుంబము, మా వృత్తి వ్యవసాయము. మేము వ్యవసాయం చేస్తే వరుసగా 3 సంవత్సరాలు పంట నష్టపోయి దివాలా తీసి ఊరు విడిచి వెళ్ళాల్సిన పరిస్థితులు ఎదురైనాయి. ఆ టైంలో మా అమ్మగారు, నువ్వు నీ దిశ మారితే కానీ దశ మారదు, నువ్వు ఎంత కష్టపడ్డా వేస్ట్ అని మా అమ్మ అనడం జరిగింది. దాని మీద నేను ఒక పుస్తకంలో దిశలు 8 అని చెప్పి దాంట్లో ఒక చిన్న క్లూ ఇవ్వడం జరిగింది. అంటే తెలుగు అక్షరాలను 8 భాగాలుగా విభజించాల్సి ఉంటుంది అని పేర్కొన్నారు. దాంట్లో కొన్ని వర్గాలుగా మార్చిండ్రు. దాన్ని బట్టి ఒక ఆలోచన చేశాను. నేను కమ్యూనిస్ట్ పార్టీ ఆర్గనైజేషన్ కాబట్టి సోషల్ వర్కర్గా ఇండ్లు ఊర్లు అన్నీ తిరుగుతుంటే ఒక్కొక్క ఇంటి సమస్యల గురించి తెలిసినప్పుడు ఆ ఇల్లు దిశ మీద పరిశోధన చేయడం జరిగింది. ఆ ఇల్లు వాళ్ళు ఏ విధంగా బాగుపడుతున్నారు, ఏ విధంగా నష్టపోతున్నారు అనే దాని మీద పరిశోధన చేసినప్పుడు తెలిసింది. అసలు వాస్తుశాస్త్రం ఒక మనిషిని ఇంత హీనంగా చంపేస్తుందా అని బాధేసింది. ఒక మనిషిని ఇంత ఘోరంగా ఆత్మహత్యకు ప్రేరేపిస్తుందా అని బాధ కలిగింది. ఒక మనిషి చూస్తుండగానే కోటీశ్వరుడు కావడం దిశ ఇంత సపోర్ట్ చేస్తుందా అని నాకు నా పరిశోధనలో తేలింది. దాని మీద మళ్ళీ పరిశోధన చేయడం వల్ల 18 సంవత్సరాలు పరిశోధన చేయడం జరిగింది. 2003లో మొదట పరిశోధన మొదలుపెట్టాను. 18 అంటే 15 సంవత్సరాలు పరిశోధన తర్వాత కొంత పుస్తకం రాయడానికి అవకాశం కలిగింది. ఆ తర్వాత 2018లో అంటే మొత్తం 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తర్వాత టీవీలకు రావడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు వెనుదిరిగి చూడని స్థానానికి వెళ్ళిపోయాను. స్వామి, పూర్వకాలం నుంచి వచ్చే వాస్తుశాస్త్రం మీద మీ అభిప్రాయం ఏంటి? పూర్వకాలం ఇప్పుడు చాలామంది వాస్తు ప్రకారం ఇండ్లు నిర్మాణం చేస్తున్నారు. ఒక్కొక్కరు చనిపోతున్నారు, ఒక్కొక్కరు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఒక్కొక్కరు దివాలా తీసి ఊర్లు ఇడిచిపెట్టిపోతున్నారు, ఒకరొకరేమో కోట్ల శ్రీమంతులుగా మారిపోతున్నారు. అంటే వాస్తు అనేది అందరికీ సపోర్ట్ చేయడం లేదు. ఆ విధంగానే వాస్తు ప్రకారంగా నేను ఇల్లు కట్టుకొని దివాలా తీయడం జరిగింది. అందుకే నేను వాస్తుశాస్త్రం కరెక్ట్ కాదని తేల్చడం జరిగింది. స్వామి, కొంతమంది వాస్తుశాస్త్రం నమ్మకూడదని అంటారు, ఎందుకని? ఎందుకంటే ఇప్పుడు వాస్తు ప్రకారంగా చాలామంది నష్టపోతున్నారు. వాస్తు నిర్మాణం ప్రకారమే ప్రతి ఒక్కరు ఇల్లు నిర్మాణం చేస్తున్నారు. ఎంతోమంది రోగాల బారిన పడి ఇలా గవర్నమెంట్ ఇప్పుడు హాస్పిటల్స్ కూడా చేతులు ఎత్తేస్తున్నాయి. మేమేం చేయలేము, ఇతను చనిపోవడం తప్ప వేరే ఆప్షన్ లేదని చెప్తున్నాయి, మా వల్ల కాదని చెప్తుంది. ఈ హాస్పిటల్కో ఆ హాస్పిటల్కో ఏ హాస్పిటల్కి పోయినా మా వల్ల కాదని చెప్పి ఇవాళ ఎంతోమంది చనిపోవడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకు ఆరోగ్యం ఇవ్వడానికి ఇప్పుడు ఇంత సైన్స్ టెక్నాలజీ కూడా వాళ్ళని కాపాడే స్థితిలో లేదు. స్వామి, వాస్తు దిశ అనేది ప్రజలు నమ్మవచ్చా? మీరు దాని మీద గ్యారంటీ ఏమైనా ఇవ్వగలరా? అయితే దిశా వాస్తు అనేదాన్ని ఖచ్చితంగా నమ్మవచ్చు. ఇది ఖచ్చితమైంది. 18 సంవత్సరాలు పరిశోధన చేశాను కాబట్టి నమ్మవచ్చు. నమ్మడానికి మీకు కొన్ని ఉదాహరణలు చెప్తాను. ఇలా ఎవరి ఇంటి ముందు నిలబడ్డా ఆ ఇంట్లో ఉన్న వ్యక్తి కోటీశ్వరుడవుతాడా, బిచ్చగాడవుతాడా, ఆరోగ్యం క్షీణించి పోతుందా, లేకుంటే దివాలా తీసి ఎందుకు పనికి రాకుండా పోతాడా, ఇంటి ముందు నిలబడ్డప్పుడే ఆ ఇంట్లో ఉండే ఒక్కొక్క వ్యక్తి పేరు అడుగుతూ వాళ్ళ గురించి పూర్తిగా విశదీకరించి చెప్పగలను. ఆరోగ్య సమస్యను పరిష్కరించే శక్తి దిశకుందా? ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే నేను ఇప్పటికీ 3 వ్యాధులను తగ్గించాను. ఒకటి, ఇవాళ కిడ్నీలు ఫెయిల్ అయితే ఇండియాలో వైద్యం లేదు, ప్రపంచంలోనే వైద్యం లేదు. ఇప్పటికే ఒక సీఎం చచ్చిపోయిండు, ఒక సీఎం సావు బతుకుల వరకు పోయి బతికి బయటపడ్డాడు. ఎవరు? లాలూ ప్రసాద్ యాదవ్ సావు వరకు పోయి బయటపడ్డాడు. శిబు సోరెన్ చనిపోయిండు.
ఆ వ్యాధిని తగ్గించే శక్తి మన హాస్పిటల్స్కు లేదు. ఇది ఓన్లీ దిశకు మాత్రమే సాధ్యము అని చెప్పడానికి మీకు కొన్ని ఉదాహరణలు కూడా చెప్తాను. మా ఊర్లో కిడ్నీలు ఫెయిల్ అయ్యి డయాలిసిస్ తప్ప వేరే ఆప్షన్ లేదు, ఓ 6 నెలలు మించి బతకలేవని డాక్టర్లు డిసైడ్ చేసిన తర్వాత నేను వితౌట్ ట్రీట్మెంట్తో కేవలం దిశ మార్చడంతో, అంటే కూలగొట్టడం కట్టడం కాదు, కేవలం దిశ అంటే డైరెక్షన్ చేంజ్ చేయడము, దాంతో ఆమె తిరిగి రెండోసారి డయాలిసిస్ పేషెంట్గా ఇంకా మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళలేదు. ఇప్పుడు 100% ఆరోగ్యంతో ఉంది. నెంబర్ 1. నెంబర్ 2, ఒక వ్యక్తి మా ఊరి వ్యక్తి మెదడు ఆపరేషన్ ఫెయిల్ అయి శరీరం అంతా చచ్చుబడిపోయింది. అదే యశోద హాస్పిటల్కి పోతే 12 లక్షలు అయితే తప్ప వేరే ఆప్షన్ లేదు, దీనికి మన ఆరోగ్యశ్రీ వర్తించదు అని చెప్పడం జరిగింది. మరి ఆ పేద కుటుంబం కూలీనాలు చేసుకునే స్థాయిలో ఉన్న ఆ కుటుంబం ఆయనకు ఆపరేషన్ చేసే పరిస్థితిలో లేదు. కాబట్టి నాకు ఊర్లో వాళ్ళకు నాకు వ్యతిరేకత ఉన్నప్పటికీ అది పట్టించుకోకుండా నా దిశ ద్వారా ఆయనకు ఆరోగ్యాన్ని ఇవ్వడం జరిగింది వితౌట్ ట్రీట్మెంట్తో. ఆమె కిడ్నీల వ్యాధికి వితౌట్ ట్రీట్మెంటే, కేవలం దిశ మార్చడం ద్వారానే. ఈ మెదడు ఆపరేషన్ ఫెయిల్ అయిన వ్యక్తికి కూడా అంటే శరీరం అంతా చచ్చుబడిపోయింది, కేవలం నోరు లేదు, కేవలం ముఖసూపు తప్ప వేరే ఆప్షన్ లేదు. అటువంటి వ్యక్తికి ఆరోగ్యాన్ని ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా జహీరాబాద్లో ఉండే ఒక MBBS డాక్టర్ భార్య గిడ కిడ్నీ వ్యాధి నుంచి గట్టెక్కించి చూయించాను.